నమస్తే, నా పేరు అఖిల్. నేను ఆల్ ఇండియా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్, కామ్గార్ కర్మచారి కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్. ఈరోజు ఏదైతే వివిజి రామ్జీ చట్టాన్ని మా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఈరోజు గ్రామాలలో, సిద్దిపేట గ్రామాల్లో మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేపిస్తున్నాము. ఇది ఏదైతే మా ఒక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారము, అలాగే మీనాక్షి నటరాజన్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ఒక కేకేసి నేషనల్ చైర్మన్ ఉదిత్ రాజ్ గారు, అలాగే కేకేసి చైర్మన్ గ్రేటర్ హైదరాబాద్, కేకేసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కౌశల్ సమీర్ గారు, వాళ్ళ ఒక ఆదేశాల ప్రకారము ఈరోజు సిద్దిపేట జిల్లాలో మన పూజల హరికృష్ణ గారి సహకారంతో, అలాగే మండల అధ్యక్షులతో సహకారంతో, సర్పంచ్ల సహకారంతో ఈరోజు మేము ఈ ఒక మన్రేగాది వర్కర్స్కి, అసలు మన్రేగాకి మన వివిజి రామ్జీ చట్టానికి ఏముంది, ఆ చట్టంలో ఈ చట్టంలో ఏముందని చెప్పేసి దాన్ని వివరిస్తూ ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఏదైతే మన సోనియా గాంధీ గారు ఎల్లప్పుడూ పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఆమె 2005లో ఈ యొక్క చట్టాన్ని, మన్రేగా చట్టాన్ని ఫస్ట్ తీసుకొని వచ్చారు. మన్రేగా ఫస్ట్ వచ్చేసి నరేగా పేరుతోటి 2005లో ఈ యొక్క చట్టం వచ్చింది. దీన్ని 2006లో ఇంప్లిమెంటేషన్ చేసిరు. 2009లో వచ్చేసి దీని పేరు మన్రేగా అని చెప్పేసి పేరు పెట్టారనమాట. ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని మన ఒక బీజేపీ ప్రభుత్వము దీని పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరు మార్చేసి వివిజి రామ్జీ అని చెప్పి తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఈ యొక్క చట్టంలో వచ్చేసి వివిజి రామ్జీ చట్టంలో ఈ యొక్క ఉపాధి హామీ ఏదైతే ఉందో, 100 రోజుల ఉపాధి హామీ ఏదైతే ఉందో దాన్ని 125 డేస్ చేస్తున్నామని చెప్తారు. కానీ ఆ 125 డేస్లో కూడా ఏదైతే 100 రోజులు గ్యారంటీ ఏదైతే ఉండేనో, స్కీమ్ గ్యారంటీ ఉండేనో, ఇప్పుడు ఆ ఒక గ్యారంటీ వచ్చేసి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన లేబర్స్కి ఉండదు, మన్రేగా లేబర్స్కి ఉండదు. అంతకుముందు ఏంటంటే మనము లేబర్స్ అనేది డిమాండ్ చేస్తుండే, మాకు ఈ పని కావాలి, పని చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తుండే. ఇప్పుడు కానీ అట్లా కాదు. ఏదున్నా ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో మొత్తము సర్పంచ్ గారు కానివ్వండి, గ్రామ ఇన్ఛార్జెస్ కానివ్వండి, వాళ్ళు వచ్చేసి ఇంతకుముందు ఒక ఇది ఉపాధి హామీ ఏదైతే చేయాలో గ్రామంలో మట్టి పనులే కానివ్వండి, ఈ రోడ్ పనులే కానివ్వండి, ఏదైతే పనులు చేయాలనో ఆ పనులు ఒకటి అజెండా పెట్టి అజెండాలో తీర్మానం చేసి తర్వాత ఆ పని చేపిస్తుండే. కానీ ఇప్పుడు ఈ యొక్క వివిజి రామ్జీ చట్టంలో ఏముందంటే దీన్ని ఒక ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అని ఇది ఒకటి గూగుల్ మ్యాపింగ్ చేస్తారు, దీన్ని బ్లూ ప్రింట్ మ్యాపింగ్ అనేసి అంటారు. దాన్ని ఒక జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా ఈ ఒక పని చేయాలనా లేదా అని చెప్పేసి ఆ జీపీఎస్ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ పనికి ఎంతమంది కూలీలు పడతారు, ఈ పనికి ఎంత కావాలని చెప్పేసి అని ఇంతకుముందు వచ్చేసి సర్పంచ్ కానీ వీళ్ళు కానీ ఇది చేస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఈ యొక్క పనికి ఇంతమంది కావాలనా లేదా అని చెప్పేసి అని. అలాగే ఇంతకుముందు మన్రేగా బుక్స్ ఉంటుండే, ఈ యొక్క బుక్స్లను అన్నింటినీ తొలగించి ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొని వస్తారు. ఆ ఒక బయోమెట్రిక్ సిస్టంలో పంచింగ్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మొత్తము కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు కష్టపడి పనిచేసి పార పని, కూలి పనులు అన్నీ చేసి అలా చేతి ఏలు ముద్రలన్నీ పోతాయి. కానీ ఇప్పుడు ఆ పంచింగ్ తీసుకొని వచ్చి ఆ బయోమెట్రిక్ సిస్టమ్ తోటి ఇప్పుడు వాళ్ళు డ్యూటీకి వచ్చినప్పుడు పంచింగ్ చేయాలి. మళ్ళీ డ్యూటీని దిగిన తర్వాత ఈ యొక్క బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లలో నెట్వర్క్ సరిగ్గా ఉంటుంది, నెట్వర్క్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు. మళ్ళీ ఏ దినమైతే నెట్వర్క్ ఉంటుంది, మళ్ళీ ఆ దినమే వాళ్ళకి లేబర్ పడుతుంది. మళ్ళీ ఏ దినం నెట్వర్క్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి లేబర్ సరిగ్గా పడదు. అయితే దీన్ని మేము అంతా ఈ యొక్క చట్టంలో ఇట్లా లూ ఫాల్స్ చాలా ఉన్నది. ఏదైతే లూ ఫాల్స్ ఉన్నదో మేము మహాత్మా గాంధీ గారు ఏదైతే పేరుందో ఆ పేరుని తీయొద్దని చెప్పేసి మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీని మేము ఫైట్ చేసి దీనిపైన మేము ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ. నరేంద్ర మోదీ గారు వివిజి రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరుని తొలగించాలని ఏదైతే కుట్ర పండుతుందో దానికి నిరసనగా ఈరోజు కేంద్రంలో అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, అన్ని రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షుల ముఖ్యమంత్రి గారి మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామాన తిరుగుతా ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షులు భిక్షపతి గారు, ఇన్ఛార్జి గారు, ఈ గ్రామ బూరుపల్లి సర్పంచ్ అయినటువంటి మా అన్న, అందరం కలిసి గ్రామ శాఖ అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు ఉపాధి హామీ కూలీల దగ్గర కలవడం జరుగుతూ ఉంది. కలిసి వాళ్ళకు వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు ఏ విధమైన చట్టాలు తీసుకొచ్చారో ఒకసారి చూడండి. ముందు ఏముండే, చట్టబద్ధంగా 100 రోజుల పని హక్కు ప్రతి గ్రామంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసిండు మోదీ,
ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పని హక్కు చట్టబద్ధంగా హామీ లేదు, ప్రభుత్వం ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే పని కల్పించాలని కొత్త చట్టం తీసుకొచ్చిండు. రెండోది ఏం తీసుకొచ్చిండు, ముందు సంవత్సరం అంతా పని కోరే హక్కు కనీస వేతనానికి చట్టబద్ధత ఒకటి ఉండే. ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు పంట కాలంలో పని లేదు, కూలీని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయిస్తుంది అని రెండో చట్టం తీసుకొచ్చిండు. మూడోది ఏం తెచ్చిండు, ముందు సంవత్సరం అంతా పని కోరే హక్కు ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేసిండు, పంట కాలంలో పని లేదని తెచ్చిండు. ముందేముండే గ్రామ పంచాయతీలో పనులు నిర్ణయించేవి, ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏ పని ఎక్కడ చేయాలి కేంద్ర ప్రభుత్వము కాంట్రాక్టర్లు నిర్ణయిస్తారు అని కొత్త చట్టాన్ని తీయడం వల్ల ఈ రోజు కూలీలకు చాలా నష్టం జరుగుతుంది. ఈ విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి ముందు కూలీల జీతం ఎంతుంటే 100% కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది జీతం. ఇప్పుడు ఏం చేస్తుంది, మేము కేవలం కేంద్రంలో 40% మాత్రమే, చూడు రాష్ట్రాలు 40% చెల్లించాలి, మిగతా 60% కేంద్రం చెల్లిస్తుందని ఈ విధమైన కండిషన్లు పెట్టి పేదోని బతుకులు ఆగం చేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ చేస్తా ఉన్నారు. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఉపాధి హామీ కూలీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది. పాత చట్టమే మళ్ళా కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఇది ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన అన్ని రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో మా మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాను అనుసారంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారి అనుసంధానం సూచనల మేరకు అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. సిద్దిపేటలో ఉన్న అన్ని మండలాలు 5 మండలాలు అన్ని గ్రామాలు మా ఇన్ఛార్జ్ అయినటువంటి అఖిల్ గారు అన్ని గ్రామాలు తిరుగుతారు, మండల అధ్యక్షులు తిరుగుతారు, సర్పంచులను వెంబడేసుకుంటాం, గ్రామ శాఖ అధ్యక్షులు ఎంచుకొని వాళ్ళకు అండగా నిలబడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు వాళ్ళ చట్టాలను వాళ్ళకు వివరించి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ఈరోజు చూసిరు బూరుపల్లిలో ఏ అక్కలను అడిగినా మాకు పాత చట్టమే కావాలి, కాంగ్రెస్ ఇచ్చిన చట్టమే బాగున్నది, ఈ కొత్త చట్టం వ్యతిరేకిస్తున్నాను మహిళా సోదరులను చెప్పడం చాలా వాళ్ళు పడుతున్న బాధను వాళ్ళు ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు కళ్ళు తెరిచి పాత చట్టాన్ని కొనసాగించాలి, కొత్త చట్టం తెలిస్తే ఈ ఢిల్లీకి వచ్చి మీ సంగతి చూస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాకు ఫోన్లో ఏమైతుంది పొద్దున వస్తున్నాను సార్, అయితే పొద్దున ఫోన్లో అది సిగ్నల్ ఏదోనట అది కోటు వస్తలేదు. 12 అయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత అన్నం తినాలి, మళ్ళీ మేము ఏదైనా వేసుకొని మళ్ళీ కిలోమీటర్ నడిచి రావాలి. కిలోమీటర్ నుంచి వెళ్ళి నడిచి వచ్చేసరికి మేడం వస్తుంది, ఆ మేడం వెయిటింగ్ చేసుకుంటే ఫోన్లు చేస్తుంది మాకు. వస్తున్నాం మేడం వస్తున్నాం అంటే మాకు అదేమో కాలినడక ఆమె బండి మీద వచ్చాడు. కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వచ్చి ఫోటో దిగాలి, 6కి ఇంటికి పోవాలి. 6కి చిన్న చిన్న పిల్లలు వస్తారు, బస్సులో దించిపోతారు వాళ్ళ పిల్లల్ని. ఏడుంటారు మేము తాళాలు వేసుకుని అదొకటి ఇబ్బంది. మా వడ్రకాళ్ళ కింది వాడ కట్టుకు మోరీలా మస్తు దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, అదొకటి కాలేదు. మాకు ఎక్కడున్న బూరుపల్లిలో ప్రతి గ్రామానికి పని చేయించి పని పెట్టాలి, 10 పైసలు మంచిగా పడాలి, 400 పడాలి. మాకు వ్యవసాయాలు లేవు, ఇప్పుడు నెల అవుతుంది మేము పైసలు తెచ్చుకోలేదు. అన్న ఇప్పుడు దాకా మా భయ్య చెప్పాడు, నేను చెప్పిన ఈ అక్క ఎంత మంచిగా చెప్పిందంటే గదే కష్టం గురించి మేము పోరాడుతున్నాం. ఈ అక్క ఏం చెప్పింది, మాకు తంగటానికి కూడా ఈ అక్క ఏం చెప్పింది, ఇప్పుడు మేము చదువుకోలే, మాకు కొంతమంది చదువు రాదు, మాకు ఈ సిస్టమ్ తెలియదు, ఈ కంప్యూటర్ అట ఫోన్లలోనట వచ్చి సిగ్నేచర్ పెట్టాలట, అప్పుడప్పుడు నెట్వర్క్ రాకపోతే పొద్దున 6 గంటలకు వస్తే 12 గంటల వరకు కూడా ఆ సిగ్నేచర్ పడతలేదని అక్క చెప్తా ఉంది. ఇదే బాధ గురించి మేము చెప్తా ఉన్నాం. ఈ కొత్త చట్టాన్ని బంద్ చేయర్రా బాబు, పాత చట్టమే అప్పుడు రిజిస్ట్రేషన్లు ఉండే, అప్పుడు బుక్కులలో వచ్చి మీరు వచ్చిన జర అటు ఇటు అయినా కూడా మేడం వాళ్ళు ఏదో నడిపించుకుంటా, చిన్న పిల్లలు ఉంటారు, ఆడ ఇంట్లో బువ్వ ఉండాలి, మళ్ళీ వీడికి పనికాడికి 1 గంట లేట్ అయినా ఏదో సంతకం తీసుకుని ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అక్కనే నేనేదో చెప్తలేను కదా, ఈ అక్కనే చెప్తుంది కదా. ఏమని చెప్తుంది, నేను చిన్న పిల్లలు ఉన్నారు 6 గంటలకు అక్కడ నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వస్తా ఉన్నా, నేను వచ్చి మళ్ళీ సెల్ ఫోన్లో వస్తాలంటే అది పడతలేదు, 12 దాకా ముద్ర పడతలేదు, మాకు పైసలు వస్తలేవు. దానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తా ఉన్నాం. ఈ సిస్టమ్, ఈ కంప్యూటర్, ఈ ఒత్తిడిని బంద్ చేయాలనే పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు తీసుకొచ్చిర్రు, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిర్రు. దీనికి పోరాటం చేసి పాత సిస్టమ్ ఏముండే, ఎట్లుండే పాతది, ఆ సిస్టమే నడవాలని నడుస్తున్నాం ఇప్పుడు.